నటసింహం బాలయ్య కిరీటంలో ఇప్పుడు మరో ఫెదర్ చేరింది. 100 సినిమాలకు పైగా చేసిన బాలయ్య ప్రస్తుతం హిట్ మీద హిట్తో యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్య మన గాడ్ ఆఫ్ మాసెస్ కి పద్మభూషణ్ అవార్డును అందించారు సెంట్రల్ గవర్నమెంట్. ఈ సందర్భంగా బాలయ్య కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటో వినేద్దామా? నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. బాలయ్య ఈ పురస్కారం అందుకోవటం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తనకి ఈ పురస్కారం అందించినందుకు అభిమానులకు, భారత ప్రభుత్వానికి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. తనకి ఈ అవార్డు ఎప్పుడూ రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని, అయితే తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని బాలయ్య స్పష్టం చేశారు. పద్మభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత బాలయ్యని జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేయగా ఆయన తనని తాను పరిచయం చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. నా పేరు బాలకృష్ణ, నేను ఎన్టీఆర్ కుమారుడిని, మా ఇంటి పేరు నందమూరి అంటూ చాలా వినయంగా పరిచయం చేసుకున్నారు. తెలుగు చిత్రసీమలో తనది 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణమని చెప్పిన బాలకృష్ణ త్వరలో హిందీ సినిమా చేయాలనే కోరికను వెల్లడించాడు. ఇక తనకి చాలా అభిమాన సంఘాలు ఉన్నాయని, రిజిస్టర్డ్ ఫ్యాన్స్ తనకు ఉన్నట్టు వేరే వారికి లేరని, అభిమానుల ఫోన్ నెంబర్స్ కూడా తన దగ్గర ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వారితో మాట్లాడతానంటూ బాలయ్య స్పష్టం చేశారు. ఇంత స్థాయికి చేరిన తర్వాత కూడా బాలయ్య తనని తాను అలా పరిచయం చేసుకోవటం అభిమానులకి చాలా చూడముచ్చటగా అనిపించింది. ఇక త్వరలో అఖండ 2 చిత్రంతో పలకరించబోతున్నారు బాలకృష్ణ. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.